ఎన్నికల్లో ధన ప్రవాహం మధ్య ప్రవాహాన్ని అడ్డుకోవడానికి జై భారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ గత 16 ఏళ్లుగా అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉంది. పోస్టర్ల రూపంలోనూ విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ ఉంది. సమావేశాలు, ర్యాలీల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా ఉంది. నో ఎంట్రీ అనేటువంటిది ఒక స్టిక్కర్ని మేము కాలనీలన్నింటిలో కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటి దగ్గర అంటిస్తూ ఉన్నాం. నోట్లతో ఓట్లు కొనాలనుకునేటువంటి దళారులకి నో ఎంట్రీ అనేటువంటిది ఒక స్టిక్కర్ని మేము విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యం అనేటువంటిది పేరుకే ప్రజాస్వామ్యం, కానీ ఇది నిజంగా ధనస్వామ్యం నడుస్తూ ఉంది. కోట్ల రూపాయల ఫండ్ని కలెక్ట్ చేసేటువంటి విధంగా ఒక అభ్యర్థి టికెట్ కావాలంటే పార్టీకి కోట్లు ఇవ్వాలి, అతను ఎన్నికల్లో గెలవాలంటే ఓట్లని కోట్ల రూపాయలు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవస్థలో మార్పు కోసం ఎవరయ్యా పనిచేస్తారంటే ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, కింది వర్గాలు కూడా రాజకీయంగా రావాలి, రాజ్యాధికారంలోకి రావాలి, రాజకీయ ఫలాలు కింది దాకా అందాలి అనేటువంటి తపన ఉన్నటువంటి సంఘాలు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. కానీ రాజకీయం పేరు చెప్పుకొని పార్టీలు ఇవన్నీ కూడా మనం చూసాం. ఎలక్ట్రల్ ఫండ్స్ అనేటువంటివి ఏ స్థాయిలో కంపెనీలు పార్టీలకు ఇస్తూ ఉన్నాయి. ఒక్కొక్క పార్టీ 100 కోట్ల ఫండ్స్ ఈ రాజకీయ పార్టీలకు ఇస్తూ ఉన్నాయి. ఈ ఫండ్స్ అంతా ఎందుకు ఇస్తున్నారు? కోట్ల రూపాయలు కాంట్రాక్ట్స్ చేసేటువంటి కంపెనీలు పార్టీలకి ఎందుకు అయాచితంగా కోట్ల రూపాయలు కట్టబెడతా ఉన్నాయంటే ఆ కాంట్రాక్టులు చేస్తున్నటువంటి కంపెనీలకి ఆ పార్టీలు ప్రయోజనం కల్పిస్తున్నాయి కాబట్టి వాళ్ళు కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా ఆ కోట్ల రూపాయల ఫండ్స్ ఏం చేస్తున్నారు? ఒక రాజకీయ పార్టీకి 1000 కోట్ల రూపాయల ఫండ్ అవసరమా అండి? 1000 కోట్ల రూపాయల ఫండ్ దేనికి అవసరం? ఇవాళ సోషల్ మీడియా చాలా విస్తృతంగా సామాన్య ప్రజానికి అందుబాటులో ఉన్నది. ఏ అభ్యర్థి కంటెస్ట్ చేస్తున్నాడో ఆ అభ్యర్థి చేస్తున్నటువంటి వాళ్ళ ఎజెండా ఏమై ఉంది, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఏముంది అనేటువంటిది విస్తృతంగా సామాన్య ప్రజానికానికి అందుబాటులోకి వస్తూ ఉంది. నిజంగా ఇవాళ ఒక అభ్యర్థి గెలవాలంటే, ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో కాకుండా వాళ్ళు ఎలక్షన్ల ఓటుకి ఎంత డబ్బులు పంచుతున్నారు అనేటువంటి దాని మీద డిపెండ్ అయి ఉందనేటువంటి పరిస్థితి ఇవాళ ఈ డెమోక్రసీలో కనబడతా ఉంది. ఇది నిజంగా ప్రజల పరం చేయాల్సినటువంటి ఎన్నికలు ఇవాళ ధనికుల పరం అవుతా ఉన్నాయి. ధనికులు ఈ కింది వర్గాల్ని రాకుండా అడ్డుకట్టగట్టారు డబ్బు నోట్ల కట్లతో. దీన్ని బద్దలు కొడితే కానీ కిందున్నటువంటి వర్గాలు రాజ్యాధికారంలోకి రావడానికి వీలు కాదు. కాబట్టి మనం ప్రజల్ని విస్తృతంగా మీరు అనైతికమైనటువంటి పనులు చేయొద్దు, మీరు అవినీతిలో భాగస్వామ్యం అవ్వద్దు అనేటువంటిది ప్రజల్ని మనం చైతన్యం చేస్తే, ప్రజల్లో మార్పు వస్తే, ఇవాళ చాలా మంది రాజకీయ నాయకులు అనొచ్చు కదా, మీరు వాళ్ళు కదా డబ్బులు పంచుతారని అంటారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని వందల మంది ఉన్నారు. కానీ కోట్ల మంది ప్రజానీకం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ దేశం కార్పొరేట్ సంస్థలకి నాశనం అయిపోయినా సరే వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళకి కావాల్సింది డబ్బు. వాళ్ళు డబ్బు కావాలంటే వాళ్ళు రాజకీయాన్ని ఒక వ్యాపారంగా మార్చారు. ఇవాళ 100 కోట్లు పెడితే రేపు 1000 కోట్లు ఆశించి వాళ్ళు ఈ 100 కోట్లు పెట్టడానికి ముందుకు వస్తా ఉన్నారు. కానీ ప్రజలకు ఏమైంది? ఇవాళ 500, 1000, 2000 తీసుకొని ఓటును అమ్ముకుంటే 5 సంవత్సరాల భవిష్యత్తుని నువ్వు తాకట్టు పెట్టినట్టు కదా అనేటువంటి విషయాన్ని మన ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, ఈ కాన్సెప్ట్ని మీడియా మిత్రులందరూ కూడా దీన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా సహకరించమని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూనే ముగిస్తా ఉన్నా. జై భారత్. అందరికీ జై భారత్. నా పేరు వెలింకటి వీరన్న. జై భారత్ బీసీ పోరాట వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జస్ట్ ఓట్ క్యాంప్ రాష్ట్ర కార్యదర్శిని. అయితే ఎలక్షన్లు అనగానే ఒక జాతరగా కనపడుతున్న పరిస్థితి. ఎందుకంటే మామూలు సామాన్యుడు ప్రజలకు సేవ చేయాలంటే గుర్తు ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు లేని పరిస్థితుల్లో పోటీ చేసే పరిస్థితులు లేరు. ఈనాడు బాగా డబ్బులున్న వాళ్ళు, బాగా వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే బాగా పారిశ్రామిక వాస్తవులు కావచ్చు, వాళ్ళు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే బడా పారిశ్రామికవేత్తలు పోటీ చేసే, ఎందుకంటే వాళ్ళు సేవ చేద్దాం అనుకో, ఇంకోటి కాదు, కేవలం వాళ్ళ పరిశ్రమలని వాళ్ళు డబ్బులని కాపాడుకోవడం కోసమే ఎన్నికలను ఉపయోగించుకొని వాళ్ళు ఎన్నికల్లో గెలిచి తర్వాత వాళ్ళ యొక్క డబ్బును పరపతిని కాపాడుకోవడం తప్ప ప్రజల కోసం చేద్దాం అనేటువంటి ఏ కోశాన కూడా వాళ్ళ దగ్గర కనపడలేదు. కాబట్టి
జయభారతిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే డబ్బులు తీసుకోకుండా నిజాయితీ పరులకు ఎవరైతే డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా నిజాయితీ పరులైనటువంటి వాళ్ళని మన కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళని మనం ఆలోచించి జాగ్రత్తగా ఓటు నమ్మకుండా నిజాయితీగా అట్లా ఓట్లు వేయాలని చెప్పి ప్రజల్ని అవేర్నెస్ చేసుకోకండి. జయభారత్ గత 10 సంవత్సరాలుగా ప్రజల్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ గా చేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఈ రోజు కూడా ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన్ లో జయభారత్ ఈ ఓట్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. కాబట్టి రాబోయే ఎలక్షన్ లో రేపు మే నెల 13 నాడు జరగబోయేటువంటి ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఆ ఎలక్షన్ లో మీరందరూ ఉపయోగించుకొని నిజాయితీ పరులకి ఖచ్చితంగా నిజాయితీ పరుల కోసం పనిచేసేటువంటి దృక్పథం కలిగిన వాళ్ళు ఎవరు ఎలక్షన్ అనగానే ఒక 10 మంది 20 మంది పోటీ చేస్తా ఉన్నారు. అందులో మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఎవరు ప్రజల కోసం పనిచేస్తారు, ఎవరు ప్రజలు ఓడిపోయినా సరే మన ఓటును నిజాయితీ పరులకు వేసి మన ఓటును అలాంటి వ్యక్తికి వేసి ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పి చేస్తామని అందరూ కార్యక్రమాన్ని ఈ రోజు కూడా ఖమ్మంలో మేము కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి అసలు నిజాయితీ పరులకు ఓటు వేయాలని చెప్పి జయభారత్ తరఫున. నా పేరు సత్యనారాయణ గోల. నేను జయభారత్ జస్ట్ ఓటు క్యాంపెయిన్ తెలంగాణ 2023-24 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మనందరం చూస్తూ ఉన్నాం, ఈరోజు ఎలక్షన్లు అనేవి డబ్బులమయం అయిపోయింది. ఒక కార్పొరేట్ సంస్థలాగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు అణగారిన వర్గాలు కింది కులాల వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఆ చేసే పరిస్థితి లేదు. ఓటుని ఇండ్లకెళ్ళి గంపగుతగా కొనుక్కునే పరిస్థితి, డబ్బున్న వాళ్ళే ఎలక్షన్లో పోటీ చేసే పరిస్థితి మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసింది. దీనికై జయభారత్ సంస్థ ఆధ్వర్యంలో మత సామరస్యం, కుల నిర్మూలన, అవినీతిపై పోరాటం చేసే సంస్థ జయభారత్. దాని ఆధ్వర్యంలో 2008 సంవత్సరం నుండి నేటి వరకు సుమారు అటు ఇటుగా 15 సంవత్సరాల పాటు అన్ని అది పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు అయినప్పటికీ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఓటు అమ్ముకోవద్దు, నీ తల్లిదండ్రులు అమ్ముకోవట్లేదు, నీ పిల్లలు అమ్ముకోవట్లేదు, నీ తోబుట్టులు అమ్ముకోవట్లేదు, ఓటును ఎందుకు అమ్ముకున్నావు, నీ సిగ్గు లేదా, నీ అంతరాత్మను అమ్ముకున్నట్టే కదా నీ రోజు జయభారత్ ప్రశ్నిస్తా ఉంది. అలానే దోపిడీ చేసే వాళ్ళు, పోటీ చేసే వాళ్ళు 100 కోట్లు దోచుకోవడానికి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు తప్ప వాళ్ళ ప్రజల అభివృద్ధి కోసము, సంక్షేమం గురించి, సామరస్యం గురించి ఆలోచించే పరిస్థితులు రాజకీయాలు లేవు. అందుకనే మేము ఓటర్లందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఓటు నమ్ముకోకుండా మీరు మీ ఓటును నిజాయితీ పరులైన అభ్యర్థులకి ఎన్నిక చేయగలుగుతారో అప్పుడు మాత్రమే మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించగలుగుతాం. అప్పుడు మాత్రమే ఈ ధన సామాన్యాన్ని బద్దలు కొట్టగలుగుతాం. అప్పుడు మాత్రమే కింది కులాల వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, లేకపోతే నిజాయితీ పరులైన అభ్యర్థులుగా ఎలక్షన్లో పోటీ చేసిన వ్యక్తులు, ఈ దేశాన్ని అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులు అప్పుడు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా గెలుస్తారు, ప్రజాస్వామ్యము కాపాడబడుతుంది అనేది ఈరోజు మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. దీని గురించి గ్రామాన, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అన్ని చోట్ల జయభారత్ జస్ట్ ఓట్ మూవ్మెంట్ తరపున పోస్టల్ క్యాంపెయిన్లను ఆవిష్కరణ చేయడం, పోస్టల్ని అన్ని ప్రాంతాల్లో అతికించేటట్టు చేయడం మా కార్యకర్తలతో జరుగుతూ ఉంది. దీనికి అందరూ కూడా సమాజంలో ఉన్న సకల ప్రజానికం అందరూ కూడా సహకరించాల్సిగా, ఈ ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాం. బద్దలు కొడదాం ధనస్వామ్యాన్ని, నిలబెడదాం ప్రజాస్వామ్యాన్ని.